అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 36వ వచనం నుండి చివరి వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రను వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కనులు తెరిచి పేతురు పేతురు చూచి లేచి కూర్చుండెను. అప్పుడు ఆమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులకు విధవరాండ్లకు ఆమెను పిలిచి సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పేందుట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం వచ్చారు. పేతురు యొప్పేలో సీమోనును ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. ఆమేన్. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా దయచేసి కూర్చోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగముగా కూడి ఉన్న దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆతిథ్యము చేయుట మరొకడి. ఆతిథ్యము చేయుట వలన దేవుడు అద్భుతములు చేయును. ఆమేన్. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఆతిథ్యము చేయడం వలన దేవుడు ఏం చేస్తాడంట? అద్భుతాలు చేస్తాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆతిథ్యం అంటే ఏంటి అనేది మొదట మనకు తెలియాలి. ఆతిథ్యం అనబడేది తెలిసినప్పుడే మనం దాన్ని చేస్తాం. హల్లెలూయా. అది తెలియనప్పుడు మనము దాన్ని చేయలేం. ఆతిథ్యము చేయడం మరొకడి అని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే హెబ్రీ అనే సంఘాన్ని దేవుడు హెచ్చరించిన దేవుడు మనతో కూడా ఏమంటున్నాడంటే ఆతిథ్యం చేయడం మీరు కూడా మరవబాకండి అంటున్నాడు. ఇజ్రాయిల్కి ఎలా ఆయన దేవుడు మనకు కూడా దేవుడై ఉన్నాడు. ఆమె కాబట్టి ఆతిథ్యం అంటే ఏంటి అని అంటే దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త ఏమంటున్నారంటే చేర్చుకోవడం. హల్లెలూయా. మొదటగా నువ్వు ఆత్మీయంగా చేర్చుకున్నట్లయితే నువ్వు భౌతికంగా అద్భుతాలను చూస్తావు. ఏమండి? నువ్వేం చేయాలంటే చేర్చుకోవాలి. ఏమి చేర్చుకోవాలంటే దేవుడు పంపించిన ఆ గడియ వర్తమానాన్ని వర్తమానికొని నువ్వు చేర్చుకోవాలి. హల్లెలూయా.
నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి చేర్చుకుంటున్నావో నీ ఇంట్లో, అప్పుడు నీవు దేవుడు చేసే అద్భుత కార్యాలని చూస్తావు. చేర్చుకొనకుండా ఎవరు కూడా అద్భుతాలని చూడలేరు. ఆమేన్. చేర్చుకోకుండా అద్భుతాలు చూడలేరు. మీరు ఇక్కడ ఒక సంఘటన నేను చూపిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36వ వచనం చూస్తే, యొప్పే అనబడే ఒక సిటీ ఉంది. ఆ సిటీలో తబితా అనబడే ఒక శిష్యురాలు ఉంది. హల్లెలూయా. ఎవరున్నారండి? తబితా అని ఒక శిష్యురాలు అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని నేర్చుకునే వారిని శిష్యులు అని అంటారు. హల్లెలూయా. యోహానికి బైబిల్లో శిష్యులు ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిష్యులు ఉన్నారు. హల్లెలూయా. ఏలియాకి శిష్యులు ఉన్నారు, ఎలీషాకి శిష్యులు ఉన్నారు. హల్లెలూయా. బైబిల్లో ప్రవక్తలందరికీ అనేక చోట్ల శిష్యులు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులమై ఉన్నాం. ఎందుకంటే మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొనడానికి వచ్చాం. అవునా కదండి? మనం ఎందుకు వచ్చాం? దేవుని వాక్యం నేర్చుకొని తెలుసుకొని దాంట్లో జీవించడానికి మనం దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యొప్పే అనబడే ఒక సిటీ, యొప్పే అనబడేది ఒక సముద్ర తీర ప్రాంతం అయి ఉంది. సముద్ర తీర ప్రాంతం, కోస్టల్ ఏరియా, సముద్ర తీర ప్రాంతం అయి ఉంది. ఇది మనము కానీ పాత నిబంధన గ్రంథంలో మనం కానీ చూసినట్లయితే ఇక్కడ దేవుడు తాను నిర్ణయించిన, ఏర్పాటు చేసిన తన ప్రవక్తగా ఉన్నటువంటి యోనాను దేవుడు నినివేకు వెళ్ళమన్నప్పుడు అతడు యొప్పేకు వెళ్ళి అక్కడ ఆయన నినివేకు వెళ్ళటకు బదులుగా తర్కిష్కు వెళ్ళే ఓడను కనుగొని టికెట్ తీసుకొని బయలుదేరాడు. వింటున్నారా? హల్లెలూయా. అంటే ఇది ఏంటంటే ఒక జంక్షన్ అన్నమాట, ఒక జంక్షన్ లాంటిది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక పట్టణము ఏ విధంగా ఒక జంక్షన్గా కూడలిగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా యొప్పే అనేబడేది కూడా ఒక జంక్షన్ లాంటిది. హల్లెలూయా. అక్కడి నుంచి తర్కీష్కు వెళ్ళొచ్చు, అటు నుంచి ఆయన నినివేకు కూడా వెళ్ళవచ్చు అనమాట. అట్లాంటి సిటీలో ఇక్కడ ఎవరున్నారంటే తబితా అనబడే ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యురాలు ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆమె గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు ఉండెను. భాషాంతరం ఏం పేరు? ఆమె పేరు భాషాంతరం అంటే హెబ్రీ భాషలో ఆమెను ఏమంటారంటే దోర్కా అని అంటారు. హల్లెలూయా. హెబ్రీ భాషలో ఉన్న దానిని ఇక్కడ రాశాడు. అదేవిధంగా గ్రీకు భాష, పాత నిబంధన హిబ్రూ భాషలో రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఆమేన్. కానీ ఇక్కడ ఏమని ఉందంటే ఆ దోర్కా అని అంటే దానికి అర్థం ఏంటంట? లేడీ అని అర్థం. హల్లెలూయా. లేడీ అంటే ఏంటండి? లేడీ అంటే ఎంతో వేగముగా పరిగెత్తే ఒక జంతువు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ తబితా అనబడే శిష్యురాలు స్త్రీ అనబడేది ఒక సంగమునకు సాదృశ్యంగా ఉంది. సంగమునకు సాదృశ్యంగా ఉన్నది. అదే సమయంలో ఆమె యేసుక్రీస్తుకు శిష్యురాలుగా ఉన్నది. హల్లెలూయా. అంతేకాకుండా ఆమె ఒక లేడీ అంటే ఒక జింక ఏ విధంగా పరిగెడుతుందో, ఒక జంతువు అనబడేది, జింక అనబడే జంతువు, లేడీ అనబడేది ఏ విధంగా పరిగెడుతూ ఉన్నదో అటువంటి స్థితిలో ప్రారంభంలో సంఘం ఉన్నది. హల్లెలూయా. వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే ఇక్కడ ఈమె ఇటువంటి స్థితిలో నుండి ఈమె ఏమేమి కార్యాలు చేస్తుందంట? కింద చూస్తే 37వ వచనంలో, క్షమించండి, దాని కింద వచనంలో ఆమె సత్క్రియలందును, ఏంటండి? ఆమె సత్క్రియలు ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం మీద నడుచుకున్న విధానములోను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమె లేదా
దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమె సత్క్రియలు చేస్తూ ఉన్నది, వాక్యముతో కూడిన కార్యాలు చేస్తూ ఉన్నది, అదేవిధంగా ధర్మ కార్యాలు కూడా ఆమె చేస్తూ ఉంది. హల్లెలూయా. ఆ దినములు యందు కాయిలా పడి ఏమొచ్చిందంట ఆమెకి? సడన్గా ఏమొచ్చింది? రోగం వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె రోగం వచ్చి ఏమైపోయింది? సంఘం ఏమైపోయింది? సడన్గా చచ్చిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చనిపోగానే ఆమె కడిగి మేడగదిలో కూర్చోబెట్టారు. క్షమించండి, మేడగదిలో పడుకోబెట్టారు. అందరూ వింటున్నారా? ఇక్కడ మన అంశం ఏంటంటే, ఈమె ప్రారంభములో సత్క్రియలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ ఈమె ఆతిథ్యం ఇస్తూ ఎంతో వేగముగా వాక్యములో పరిగెడతా ఉంది. సడన్గా ఆమెకి ఏమొచ్చిందంటే జబ్బు చేసింది, రోగం వచ్చి వ్యాధి కలిగింది. వ్యాధి కలిగిన వెంటనే కొద్ది క్షణములు మంచంలో పడి ఆమె చనిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుడు అద్భుతములను తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆతిథ్యాన్ని ఇస్తే ఏమిస్తాడు దేవుడు? చెప్పండి. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు అద్భుతము చేయాలంటే మనము ఖచ్చితంగా దేవుని వాక్యానికి ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని వాక్యమునకు మనం ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏమిటి మనం అంటున్నాం కదా. హల్లెలూయా. ఉదాహరణకి కొన్ని కార్యంలో మనం చూసినట్లయితే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆతిథ్యం ఇవ్వడం అంటే ఆ గడియలో దేవుడిచ్చిన వాక్యమును చేర్చుకొని ఆ వాక్య ప్రకారము నడుచుకుంటూ దాని ప్రకారము జీవిస్తూ ఉండడమే ఆతిథ్యమయ్యుంది. హల్లెలూయా. ఉదాహరణకి మనం అబ్రాహామును తీసుకున్నట్లయితే, అబ్రహాము గారిని మనం తీసుకున్నట్లయితే, అబ్రహాముకి దేవుడు ఆయన కనబడి 75 సంవత్సరములు కనపడి ఆయన ఏమంటున్నాడు? అబ్రహామా, అబ్రహామా, నీవు తండ్రి ఇంట నుండి, నీ బంధువుల ఇంట యొద్ద నుండి నీవు విడిచిపెట్టి నేను చూపించు వాగ్దాన దేశానికి వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడంటే వాక్కు రూపములో అబ్రహాముకి దర్శనం ఇస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడైతే వాక్యము రూపములో అబ్రహాముకు దేవుడు దర్శనం ఇచ్చాడో, అబ్రహాం ఏం చేశాడంటే ఆ వాక్యమును చేర్చుకొని దానికి ఆతిథ్యం ఇచ్చాడు. వింటున్నారా? దేవుడికి ఆతిథ్యం ఇవ్వడం అంటే ఆయన ఎన్మార్పై ఉన్నాడు. ఆయన ఏమండి? ఏమై ఉన్నాడండి? ఆయన ఎన్మార్ఫే అంటే తన రూపమును మార్చుకొనువాడు. హల్లెలూయా. దేవుడు తన రూపమును మార్చుకున్నవాడు. ఆయన పాత నిబంధన కాలంలో ఎలా ఉన్నాడు? ఆయన మొదట రాజుల రూపములో ఇశ్రాయేలు సంఘములో ఉన్నాడు. తర్వాత ఆయన ఎలా ఉన్నాడు? న్యాయాధిపతుల రూపములో ఆయన ఉన్నాడు. ఆయన న్యాయాధిపతులందరూ ఎవరు? క్రీస్తు కాదా? హల్లెలూయా. న్యాయాధిపతి క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు, రాజులు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు, ప్రవక్తలు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా. ఇలా అనేక చోట్ల అనేక రూపాలుగా పాత నిబంధనలో దేవుడు ఎన్మార్ఫే అయ్యాడు. తన రూపమును ఆయన మార్చుకున్నాడు. హల్లెలూయా. కొత్త నిబంధన కాలంలో ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడు? అపోస్తులుగా ఉన్నాడు, ప్రవక్తలుగా ఉన్నాడు, కాపరులుగా ఉన్నాడు, సువార్తికులుగా ఉన్నాడు, ఇంకా ఉపదేశకులుగా కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, అబ్రాహాము దగ్గరికి దేవుడి యొక్క వాక్యము ఎలా వచ్చింది అంటే వాక్య రూపంలో వచ్చినప్పుడు అబ్రాహాము వాక్యమును చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చాడు. హల్లెలూయా. వాక్యం చేర్చుకున్న వెంటనే ఏం చేశాడు? అబ్రాహాము
తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన బంధువర్గమును విడిచిపెట్టి అబ్రహాము వాక్యమునకు ఆతిథ్యం ఇచ్చి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే అబ్రహాం పోయాడో ఇప్పుడు మరలా దేవుడు వస్తున్నాడు అబ్రహాం దగ్గరికి. ఇప్పుడు ఎలా వస్తున్నాడు? మరలా ఎన్మార్ఫీ అయ్యాడు దేవుడు. ఎల్షద్దాయిగా ప్రత్యక్షమవుతున్నాడు. స్తనములు గల దేవుడుగా దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమవుతున్నాడు. సర్వశక్తి గల దేవుడుగా అబ్రాహాముకు ప్రత్యక్షమవుతున్నాడు. అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా అబ్రహాము దేవుణ్ణి చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత కొంత సమయం తర్వాత దేవుడు అబ్రహాముకి మెల్కీసెదెకుగా ప్రత్యక్షమయ్యాడు. అవును కదా? చెప్పండి. హల్లెలూయా. మెల్కీసెదెకుగా ప్రత్యక్షమైనప్పుడు, మెల్కీసెదెకుగా ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చేర్చుకొని అబ్రహాం ఆయనకి మరలా ఆతిథ్యం ఇస్తున్నాడు. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని చోట్ల దేవుడు తన రూపమును మార్చుకొని అబ్రహాము దగ్గరికి వచ్చిన వధివై ఉన్న అబ్రహాము ఎలోహిం అయిన ఆ దేవుడు తన రూపమును మార్చుకోవడం ఆయన గమనిస్తూ ఉన్నాడు. దేవుని కుమారులు కుమార్తెలు వాక్యమును బట్టి దేవుడు మనకు ప్రత్యక్షమయ్యాడని వాక్యమును బట్టి దేవుని గుర్తిస్తారు. హల్లెలూయా. ఇవన్నీ చోట్ల ప్రత్యక్షమైనా కూడా దేవుడు చివరిగా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడండి? సింధూర వనములో, మమ్రే వృక్షము దగ్గర. హల్లెలూయా. దేవుడు ఎలా ప్రత్యక్షమవుతున్నాడు అక్కడ? రక్త మాంసముల శరీరములో ఇద్దరి దేవదూతలతో దేవుడు ఆ యొక్క ఎండవేళ అబ్రహాముకు దర్శనమిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రొఫెట్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన వస్తున్నప్పుడు ఆయన ఒక 18-19 సంవత్సరముల వయస్సు గల ఒక వ్యక్తిగా ఎలోహిము రక్తమాంసముల శరీరములో నడిచి వస్తాం. ఇక్కడ 100 సంవత్సరములు వయస్సు ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తి, ఒక వృద్ధుడు 18 సంవత్సరముల వయస్సు కలిగిన వ్యక్తిని ఎదుర్కొని, ఓ ప్రభువా, నా ఇంటిలోనికి నువ్వు రమ్మని ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన పాదముల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడంటే ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? ఒక 100 సంవత్సరాల వ్యక్తి, ఏమండి, ఒక 100 సంవత్సరాల వ్యక్తి తన మనవడు వయసు ఉన్న వ్యక్తి కాళ్ళ మీద పడితే లోకం ఏమనుకుంటుంది? హల్లెలూయా. అబ్రహాంకి ఏమైనా పిచ్చా? మనవడు కాళ్ళ మీద పడుతున్నాడేంది? మనవడు వయసున్న వ్యక్తి యొక్క కాళ్ళ మీద పడుతున్నాడేంది? అబ్రహాంకి నిజంగానే పిచ్చి పట్టింది, ఏదో పిచ్చిగా చేస్తున్నాడు అబ్రహాము అనేది లోకం అనుకుంటుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ అబ్రహాము గారు మాత్రము ఎలోహిం ఆయనను గుర్తించాడు. అబ్రహాము ఆయన దేవుడు రక్తమాంసముల శరీరంలో ఉన్నాడని గుర్తించాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము రక్తమాంసముల శరీరంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసినాడు? పాదముల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆరాధన చేసి, దేవునికి స్తోత్రం, ఆయనను ఎక్కడికి వెళ్ళినా చూడండి అక్కడ వాక్యముగా ప్రత్యక్షమైనను, మెల్కీసెదెకుగా ప్రత్యక్షమైనను, ఎల్షద్దాయిగా ప్రత్యక్షమైనను, ఇక్కడ దేవుడు ఎలోహిముగా ప్రత్యక్షమైనను, ప్రతి చోట ఆయనను ఆయన అంగీకరించి ఆయన వాక్యాన్ని ఆయన ఆతిథ్యం ఇస్తాను. వింటున్నారా? ఆతిథ్యం ఇవ్వడం అంటే వాక్యమును మనము చేర్చుకొనడమే. హల్లెలూయా. వాక్యాన్ని చేర్చుకోకుండా నీకు ఏ కార్యం జరగదు. అబ్రహాము దేవుణ్ణి గుర్తించాడు. అబ్రహాము దేవుణ్ణి, కానీ శారాకి అవిశ్వాసము. ఏమండి? అబ్రహాము ఎన్నిసార్లు
తనకు దర్శనంలో మాట్లాడిన విధానమును గురించి, మెల్కీసెదెకుగా వచ్చిన విధమును గురించి, ఎల్షద్దాయిగా వచ్చిన విధమును గురించి, ఎన్నిసార్లు దర్శనంలో దేవుడు చూపించిన విషయాలన్నిటిని గురించడా ఆ వాగ్దానం గురించి చెప్పినా కూడా ఆమె ఏమి ఎన్నడు కూడా ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచాల. 25 సంవత్సరములు అబ్రాహాము విశ్వాసంతో వాగ్దాన కుమారుడు కొరకు ఎదురు చూశాడు. కానీ ఈమె మాత్రం ఎన్నడూ కూడా విశ్వాసం వచ్చాడు. అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు మమ్రే వనములో సింధూర వృక్షము కింద ఆయన ఎప్పుడైతే తన గృహమునకు ఆయన రక్తమాంసముల శరీరంలో ఉన్న ఆయన తన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఆతిథ్యం ఇచ్చి ఇంట్లో చేర్చుకున్నాడో, హల్లెలూయా, ఇంట్లో చేర్చుకున్నాడు. ఆతిథ్యం ఇవ్వడం ఉంటే ఇప్పుడు అక్కడ వాక్యంగా చేర్చుకుంటే ఇక్కడ భౌతికంగా డైరెక్ట్గా చేర్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చేర్చుకున్నాడో ఇప్పుడు అబ్రహాము దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాముకు చేసిన వాగ్దానమును గురించి ఆయన మాట్లాడినప్పుడు గుడారములో ఉన్నటువంటి ఆ యొక్క శారా చూసి తన హృదయములో నవ్వుకున్న దాన్ని దేవుడు ఎప్పుడైతే బయలుపరిచాడో అప్పుడు ఆమెను దేవుడు గద్దించడం మనం ఆది కాండంలో చూస్తాం. ఆమేన్, వింటున్నారా? హల్లెలూయా. గద్దించినప్పుడు ఎప్పుడైతే వచ్చిన ఆయన హృదయ రహస్యాలను బయలుపరిచాడో అది దేవుడని ఆమె గుర్తించి అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి, అవునా కదా? అవునా కదా అండి? ఎప్పుడైతే ఆమె తన యొక్క హృదయములో ఆయన యందు విశ్వాసం ఉంచిందో అప్పుడు ఆమె యొక్క గర్భములో వాగ్దాన కుమారుడు రావడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఇప్పుడు ఒక అద్భుతము అబ్రహాము జీవితంలో అప్పుడు వస్తూ ఉంది. అర్థమవుతుందా? అవిశ్వాసిగా ఉండి వాక్యమును చేర్చుకున్నంత కాలం నీకు అద్భుతం జరగదు. విశ్వాసిగా ఉండి నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని అంగీకరించుకొని చేర్చుకొని నీ హృదయములో ఉంచుకొని దాని ప్రకారం జీవిస్తూ వాక్యమునకు నువ్వు ఎప్పుడైతే ఆతిథ్యం ఇస్తూ దాని ప్రకారం నడుచుకుంటావో ఏదో ఒక రోజు నువ్వు అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. 25 సంవత్సరాల కాలం పట్టింది అబ్రహాముకి ఆ యొక్క ఆతిథ్యం వలన ఆ ఒక అద్భుతాన్ని చూడడానికి. అవును కదా? ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ఇస్సాకు పుట్టడానికి? ఇస్సాకేం ఊరకు పుట్టినోడు కాదు. ఇస్సాకేం ఊరకు పుట్టిన అందరిలాగా అందరూ యవ్వనులు వివాహం చేసుకొని ఇద్దరు కలుసుకొని పుట్టడం కుమారుడు కాదు ఇస్సాకేమి. అటువంటి కుమారుడు కాదు ఇస్సాకు. హల్లెలూయా. ఒక పలుకబడిన మాట ద్వారా పుట్టిన కుమారుడు ఆయన. వాగ్దానం ద్వారా పుట్టిన ఒక కుమారుడు ఆయన. హల్లెలూయా. ఒక క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఇతరునికి వివాహము చేయించడానికి దేవుడు ఒక అద్భుతముగా వచ్చిన ఇస్సాకుకి వివాహం చేయించడానికి ఒక సేవకుని పంపించాడు ఆయన. ఎవరైనా? ఎలియాజరు. ఎలియాజరును పంపించినప్పుడు ఇప్పుడు ఎలియాజరును కూడా ఒకరు చేర్చుకుంటేనే ఇస్సాకు పక్కన ఒకరు కూర్చోబడ్డానికి దేవుడు ఒక అద్భుతాన్ని తీసుకొస్తాడు. వింటున్నారా? హల్లెలూయా. ఇస్సాకుని చేర్చుకోవాలంటే మొదట ఎవరిని చేర్చుకోవాలమ్మా? ఎలియాజరుని చేర్చుకో. అంటే వర్తమానికుడిని చేర్చుకో, వాక్యాన్ని చేర్చుకోవాలి, క్రీస్తుని చేర్చుకోవాలి, వాక్యాన్ని తనకి ఆతిథ్యాన్ని ఇవ్వాలా. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు రిబ్కా వచ్చింది. అక్కడ రిబ్కా వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఒంటెలకి నీళ్లు కొంచెం పోయమన్నప్పుడు నీకును నేను పోసేదును, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోసేదును అన్నప్పుడు ఆయన అడిగిన దానికి ఈమె రెట్టింపు వాక్య సంబంధమైన సమాధానం ఇచ్చినప్పుడు ఆమె ఆయనను చేర్చుకుంటా ఉంది. వింటున్నారా? ఎవరిని చేర్చుకుంటా ఉంది? ఎలియాజర్ని చేర్చుకుంటుందంటే దేవుణ్ణి చేర్చుకుంటుందని. దేవుణ్ణి చేర్చుకుందంటే ఇస్సాకును అంగీకరిస్తుందని. ఆమేన్, హల్లెలూయా. అందువలన రిబ్కా ఏం పొందుకున్నది? అక్కడ ఏం పొందుకుందండి?
ఇస్సాకు పక్కన కూర్చునే ఒక అద్భుతాన్ని పొందుకుంది. ఈరోజు కూడా వధువు ఏం పొందుకుంది? ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించడం వలన హల్లెలూయా క్రీస్తు యొక్క సింహాసనం పక్కన కూర్చునే ఒక అద్భుతాన్ని పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం. అందరం వింటున్నారా? అందుకు అర్థమవుతుందా అండి? చూడండి, దేవుని యొక్క వర్తమానం ప్రవక్త అంటాడు, హానోకు 500 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. దాదాపు 500 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాను. ఆ హానోకు 500 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నాడు అంటే ఆయన ఏమి చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒక పిరమిడ్ని ఆయన కడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక పిరమిడ్ని కడుతున్నాడు. పిరమిడ్ని కడుతున్నాడు. ఆయనే ఒక పిరమిడ్గా మారుతూ ఉన్నాడు, ఒక పిరమిడ్ని కడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన 500 సంవత్సరములు దేవునితో కూడా నడుస్తూ 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 దేవుడు అతన్ని తీసుకుపోయిన గనుక హానోకు కనబడలేదు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? ఒక హానోకు దేవునితో కూడా నడిచి ఆయన వాక్యమును చేర్చుకొని ఆ వాక్య ప్రకారం నడుచుకుంటూ ఆ వాక్య ప్రకారము జీవిస్తూ వాక్యములో వాక్యముగా మారినప్పుడు 500 సంవత్సరాలలో ఏదో ఒక దినమున హానోకు ఏమైపోయాడంటే రూపాంతరపరచబడి మరణము చూడకుండా పరలోకమునికి వెళ్ళిపోయాడు. అంటే ఆతిథ్యం వాక్యమునికి ఇచ్చినప్పుడు ఆతిథ్యం ఏం తీసుకొచ్చింది? హానోక్కి ఒక అద్భుతాన్ని తీసుకొచ్చింది. ఏమండి? హల్లెలూయా. మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటా. ఆతిథ్యం ఇవ్వడము అంటే వాక్యాన్ని మొదట చేర్చుకోవడము. వాక్యం చెప్తుంటే నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే వాక్యం నాది కాదని మీరు ఫస్ట్ గుర్తించాలి. హల్లెలూయా. మీ అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్, ఒక మాట. దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతము చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము జీవితంలో అబ్రహాము ఆతిథ్యం చేసినందుకు ఒక అద్భుతాన్ని ఇస్సాకు కుమారుని పొందుకున్నాడు. హానోకు ఆతిథ్యం చేసినందుకు ఏం చేశాడు? అక్కడ ఆయన రూపాంతరపరచబడి మరణము చూడకుండానే పరలోకమునకు ఆరోహణమయ్యాడు. రూపాంతరపరచబడి శరీరం మార్పు పొంది. హల్లెలూయా. నోవాహు కూడా దేవుడికి ఆతిథ్యం ఇచ్చాడు. నోవాహు ఏం చేశాడు? నోవాహు ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడు నోవాహుతోటి? నోవాహు ఇన్ని మూరలు పొడుగుండాలా, ఇంత మూరలు వెడల్పు ఉండాలా, ఇంత ఎత్తు ఉండాలా, ఇన్ని అరలు ఉండాలా, కిటికీ ఇక్కడ ఉండాలా, ఈ కిటికీ ఇక్కడ ఉండాలా, ఇది ఇక్కడ ఉండాలా అని చెప్తే నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాను అంటే వాక్యాన్ని చేర్చుకున్నాడు ఆయన. ఏమండి? నోవాహు ఏం చేశాడు? వాక్యాన్ని చేర్చుకున్నాడు. చేర్చుకొని ఆ వాక్య ప్రకారం వాక్యం ఏమైంది? అక్కడ ఆరారాతు పర్వతముల మీద ఒక ఓడగా సిద్ధపరచబడింది. ఏం సార్? ఇప్పుడు ఒక అద్భుతమును నోవాహు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ అద్భుతము ఏంది అంటే తన ఇంటి వారి రక్షణ నిమిత్తము నోవాహు ఓడను సిద్ధపరిచాడు. ఆయన కుటుంబము అప్పుడున్నటువంటి పాపపు ప్రపంచంలో నుండి రక్షించబడమే ఒక అద్భుతమైనది. ఎవరు మిగలలేదు జలప్రలయంలో. ఆయన కుటుంబము ఎన్నో, దాదాపు ఇప్పుడు 750-800 కోట్ల మంది ప్రజలు ఉన్నారంటే 800 కోట్ల మంది ప్రజల్లో నుండి 8 మంది రక్షించబడ్డామంటే అద్భుతం కాదా? ఏమండి? 8 మంది రక్షించబడ్డ 800 కోట్ల ప్రజల్లో నుండి 8 మంది ప్రపంచం మీద రక్షించబడ్డామంటే ఎంతో గొప్ప అద్భుతం. నోవాహు ఆతిథ్యం ఇచ్చాడు దేవుడికి, వాక్యాలు చేర్చుకుని వాక్య ప్రకారం చేశాడు. వాక్య ప్రకారం చేసినందుకు నోవాహుకు ఏం చేశాడు? ఆయన కుటుంబం రక్షించబడింది. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది? అందరూ వింటున్నారా? ఈరోజు కూడా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త ఉన్న కాలంలో
హెటీ రైట్, హెటీ రైట్. దేవునికి స్తోత్రం. హెటీ రైట్ ఎక్కడున్నదామా? కిచెన్ రూమ్లో ఉంది. వర్తమానికుడు ఎప్పుడు ఎక్కడ కూడా దొరకని స్థలములో ఒక తాడ్పుల్, మూడో ఇడుపు ద్వారా ఉడుతలను తీసుకుని వచ్చి, ఏమండి, ఇవి దేవుడు లేని స్థలములో తన పలుకుబడిన మాట ద్వారా వీటిని సృజిస్తే వీటిని నేను తీసుకుని వచ్చానని చెప్పాడు ఆయన. అవునా కదా? హల్లెలూయా. అప్పుడు చెప్పినప్పుడు ఆమె ఏమన్నది? అవును సహోదరుడా, నువ్వు చెప్పింది సత్యము, ఆమె అని. ఆమె ఏం చేసిందామా? హల్లెలూయా. వాక్యమును చేర్చుకున్నాం. వాక్యాన్ని ఎవరు చేర్చుకుందామా? ప్రవక్తను చేర్చుకుంది. నన్ను చేర్చుకున్నవాడు మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లు. అంటే వాక్యమును చేర్చుకోవడం, ఆయన్ని చేర్చుకోవడం, ఆయన సేవకుడిని చేర్చుకోవడం, ఆయన్ని చేర్చుకోవడం. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం, ఆమె ప్రవక్త దగ్గర నుంచి వచ్చిన వాక్యాన్ని చేర్చుకున్నది. ఎలోహిం అక్కడ శరీరధారి ఆయన లోపల ఉండి మాట్లాడుతున్నాడని ఆమె నమ్మి ఆయనకి ఆతిథ్యం ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే అటువంటి కార్యం జరిగిందో నా ప్రియమైన సహోదరి సహోదర, వెంటనే దేవుని యొక్క అభిషేకం ఏం చేసింది? దేవుని యొక్క అభిషేకం వెంటనే వర్తమానికుడి మీదకి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు వర్తమానికుడి ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడు? హెటీ రైట్, నీకు ఏమి కావాలో కోరుకో. హల్లెలూయా. ఎందుకంటే వాక్యముని చేర్చుకున్న ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే అద్భుతము చేయాలి ఆమె కుటుంబము. హల్లెలూయా. అప్పుడు చూసింది తన తల్లిదండ్రులు ఇద్దరు, క్షమించండి, తన తల్లిదండ్రులు ఇద్దరు ముసలి వాళ్ళు ఇద్దరు కూడా వృద్ధులుగా ఉన్న వాళ్ళు యవనులుగా కావాలా? లేకపోతే నీకు సంచులు డబ్బులు కావాలా? లేకపోతే నీ యొక్క సహోదరి చక్రాల కుర్చీలో కుంటిదిగా ఉంది, ఆమెకు స్వస్థపరచబడాలా? ఏవి కావాలో కోరుకో అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మనంగానే ఆమె తన తల్లిదండ్రుల తట్టు చూసింది. డబ్బు కావాలని కోరుకుందాం అనుకోలేదు. తల్లిదండ్రుల తట్టు చూసి వాళ్ళు కావాలని కోరుకోలేదు. ఆమేన్. ఇంకా ఏం చేస్తున్నామా? ఇంకా చక్రాల కుర్చీలో ఉన్న తన సహోదరిని కూడా చూసింది, అది కూడా కోరుకోలేదు. ఎప్పుడు అల్లరి చేస్తూ, ఇష్టంగా కొట్టుకుంటూ, ఇల్లంతా గోల చేస్తూ, ఊరంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఇద్దరు కుమారులు కూడా అక్కడ పెరట్లో ఆడుకుంటూ ఉన్నారు. ఆమె దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆడుకుంటున్నారో ఆ ఇద్దరిని చూపించి, అయ్యా నా ఇద్దరు కుమారులు రక్షించబడాలి. హల్లెలూయా. నా ఇద్దరు కుమారులు రక్షించబడాలి అన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఏమి జరిగినది, వాళ్ళిద్దరూ కూడా తన యొక్క ఇంటిలోనికి వచ్చి మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ దేవుని మీద క్షమాపణ అడుగుతాం. ఆమేనేనా? హల్లెలూయా. ప్రపంచములో రక్షణ కన్నా గొప్ప అద్భుతం ఏది లేదండి. నిత్య జీవం కన్నా గొప్ప అద్భుతము నువ్వు రక్షించబడ్డమే గొప్ప అద్భుతం. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నువ్వు రక్షించబడాలంటే ఎంతో నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుచుని ఉన్నాడు ఆయన. అవును కదా? ఈరోజు రక్షించబడ్డము అనేది ఒక గొప్ప అద్భుతం అయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆలోచించండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క తబిత ఏమైపోయింది? తబితకి కైలా పడి రోగం వచ్చి చచ్చిపోయింది. అప్పుడు శిష్యురాలని నిమిత్తం ఇద్దరు మనుషులు ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి చదవండి దయచేసి చదవండి. ఆమేన్. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉన్నందున ఆమేన్. ఇద్దరు మనుషులను పేతురు గారి యొద్దకు పంపిరి.
పేతురు గారు వారితో కూడా లేచి తడువు చేయక ఆలస్యం చేయలేదన్న వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళి హల్లెలూయా. అందరు చాలు బ్రదర్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉందండి? ఆమె చనిపోయింది. సంఘానికి ప్రారంభంలో ఉన్నంత ఉద్యమము పోన ఉండదు. సంఘానికి ప్రారంభంలో ఆ పనులు చేస్తారు, ఈ పనులు చేస్తారు, బైబిల్ చదువుతారు, వర్తమానాలు చదువుతారు, పాటలు పాడతారు, కేకలేస్తారు, అరుస్తారు. లేడీలాగా కొంతకాలం పరిగెత్తి 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 ఆత్మ సంబంధమైన రోగం ఏదైనా తగంగానే వెంటనే కాయలబడి చచ్చిపోతుంది. ఇప్పుడు వాళ్ళని లేపాలంటే పాస్టర్ గారు పోవాలా. కొంతమంది ఎంత లేపినా లేయరు, ఎంత లేపినా లేయరు, పడుకునే ఉంటారు, చచ్చిపోతారు అట్లే. హల్లెలూయా. ఇక్కడేం జరుగుతూ ఉంది? ఇక్కడేం జరుగుతూ ఉంది? ఇద్దరు మనుషులను పంపించి సీమోను పేతురుని పిలుచుకొచ్చారు. పిలుచుకురాగానే ఇంటికాడ ఏమైపోయింది? అందరూ ఏడుస్తుండ్రంట. పేతురు రాగానే, మా తబితాను చూడు, ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసిందో చూడు, ఆమె కుట్టిన అంగీలు చూడు, ఆమె కుట్టిన వస్త్రాలు చూడు, ఆమె ఏం చేసిందో చూడు, ఎన్నో మంచి పనులు చేసిందామా అని అందరూ అవిశ్వాసాల గుంపంతా ఏడుస్తూ ఉంది. హల్లెలూయా. ఏడుస్తూ ఉంటే పేతురు ఏం చేశాడు? వీళ్ళందరినీ కూడా పంపించేసేసి వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచే వెళ్ళగొట్టేసేసాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు కూడా యాయిరింటికి పోయినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఏమండి, యాయిరింటికి పోయినప్పుడు ఏం జరిగింది? యాయిరు కుమార్తె చనిపోయి మంచం మీద పరుండబెట్టి ఉంటే యేసుప్రభు వారు రాగానే అప్పుడు దాకా పిల్లల గ్రోవులు వాయిస్తున్నోళ్ళు వాయిస్తూ ఉంటే మిగతా వాళ్ళ అవిశ్వాసాల గుంపంతా కూడా ఎగతాళి చేస్తూ ఉంది. ఆమె నిద్రించిచున్నది అనగానే. ఆమె హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? వెంటనే ఇక్కడ నవ్వుతూ ఉన్న గుంపులందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు గారు వెళ్ళగొట్టేశారు. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారిని మన పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళని ముగ్గురు విశ్వాసాల్ని ఆ మేడగదిలోకి తీసుకెళ్ళాడు. అట్లాగే ఇక్కడ కూడా పేతురు వచ్చినప్పుడు ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమంటున్నాడు ఆయన? మీరందరూ కూడా దూరంగా పోండి. దేవునికి స్తోత్రం. వెలుపలికి పంపించేసేసాడు. ఆ గదిలో నుంచి వాళ్ళందరినీ కూడా వెలుపలికి పంపించి మోకాళ్ళుని ఏం చేస్తున్నాడు ఆయన? ప్రవక్తనాడు వర్తమానంలో ఆయన నేరుగా వెళ్ళాడు, మోకాళ్ళు ఉన్నాడు ఆయన. ఆ మూలకెళ్ళి మోకాళ్ళు ఉన్నాడు ఆయన. మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి ఏమంటున్నాడు? శవం వైపు తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క ఎవరైనా చెప్పండి, చిన్నదానాలు ఏమని ఎవరినన్నాడు ఆయన? యాయిరు కుమార్తె దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిచారో అదే విధంగా పేతురు గారు కూడా ఈమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసామంటున్నాడు ఆయన. తబితా లెమ్మనగా. హల్లెలూయా. ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమె చేసిన ఆతిథ్యము, ఆమె చేసినటువంటి ధర్మకార్యాలు, ఆమె చేసిన సేవా జీవితము, హల్లెలూయా. అందుకే ఏం చేయాలంటే వాక్యానికి మనం ఆతిథ్యం ఇవ్వాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? వాక్యమునకు మనం ఆతిథ్యం ఇవ్వాలా. వాక్యాన్ని చేర్చుకోవడం అంటే వాక్యములో ఉన్నదానిని నెరవేర్పు చేయడం. వాక్యములో ఉన్నదాన్ని తినరనుకో ప్లేట్లు, అమ్మది చేయ అంటే కొంతమందిలో వినపడినట్టుకు పోతుంటారు. అది కాదు ఆతిథ్యం అంటే.
వాక్యమును చేర్చుకోవడం అంటే వాక్యములు ఉన్నదాన్ని నెరవేర్చడం. బ్రదర్ వాటర్ది అండి అంటే శిష్యుడు అది కాదు ఆతిథ్యం. మనం సంఘానికి దేవుడికి సంఘంలో చేస్తున్నామంటే దేవుడికి చేస్తున్నట్టు. సంఘంలో మనం చేస్తున్నామంటే దేవుడికి చేస్తున్నాం. హల్లెలూయా. అలా చేసినప్పుడే మనం ఏది సంఘం సంబంధించింది చేసినా కూడా అది మనం దేవుడికి చేసినట్టే. ఏదైనా ఎవ్రీథింగ్ ఏదైనా సరే సంఘము దేవుడు, సంఘము దేవుడు, సంఘము వాక్యము, ఈ మూడు కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. అబ్రహాము చేర్చుకున్నాడు వాక్యాన్ని, వాగ్దాన కుమారుని పొందుకున్నాడు. రిబ్కా చేర్చుకున్నది, క్రీస్తును పొందుకున్నది. హానోకు చేర్చుకున్నాడు, మృతుల పునరుద్ధానాన్ని పొందుకున్నాడు. మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. నోవాహు ఆతిథ్యం ఇచ్చాడు, ఆయన రక్షించబడి నీళ్లపైన తేలుకుంటూ రక్షించబడి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. హెటిరైట్ ఆతిథ్యం ఇచ్చింది, ఆమె రక్షణ పొందుకుంది. వింటున్నారా? ఇప్పుడు ఇక్కడ తబితా ఏం చేసింది? ఆతిథ్యం ఇచ్చింది, ధర్మకార్యాలు చేసింది. చేసినప్పుడు ఏం పొందుకుంది? ఆమె ఒక పునరుద్ధానాన్ని పొంది. ఏం పొందుకుందండి? ఇప్పుడు మనం కూడా అన్ని కార్యాలు, దేవుడి సంబంధమైన కార్యాలు చేస్తే అన్ని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ కార్యాలన్నీ మనం చేయాలా. అన్ని ప్రతి ఒక్కటి మనం చేయాలా. చేసినప్పుడే మనం సంపూర్ణలము, పరిపూర్ణలము అవుతాం. హల్లెలూయా. వాక్యమును చేర్చుకోవడం, ఆతిథ్యం ఇవ్వడం, వాక్య ప్రకారం జీవించడం, వాక్య ప్రకారం నడుచుకోవడం, వాక్య ప్రకారం చేయడము, సత్క్రియలు చేయడం. హల్లెలూయా. నీకుంటే ధర్మకార్యం చేయి, లేకపోతే వదిలి. నీకుంటే చేస్తావు, లేనప్పుడు నువ్వేం చేస్తావు? ఏమండి? ధర్మకార్యం చేయడం అంటే అందరికీ ఫ్రీగా ఇచ్చుకుంటూ పోవడం. అది మన దగ్గర ఉంటే చేస్తాం, అంతే కదా. లేకపోతే మనం ఏం చేస్తాం? ధర్మకార్యం చేయమని మనకు 50,000 జీతం వస్తే 50,000 అందరికి పంచుకుంటూ మనం ఏమి లేకుండా ఉండలేముగా, అంతే కదా. హల్లెలూయా. కాబట్టి వాక్యమును నువ్వు చేర్చుకొని వాక్య ప్రకారం జీవించి దేవుడికి సంబంధించిన ప్రతి కార్యము నువ్వు చేయడమే ఆతిథ్యం చేయడం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈమె ఇటువంటి స్థితిలో పడి ఉన్నప్పుడు అక్కడ పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చి ఆ యొక్క స్త్రీని ఏమని పిలుస్తున్నాడు? తబితా. తబితా. 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ. దొరక్క ఒక పేరు, తబితా. తబితా అంటే గ్రేస్, కృప. తబితా అంటే అర్థం ఏందండి? గ్రేస్, కృప అని అర్థం. దొరక అంటే అర్థమైంది లేడీ అని అర్థం. దొరక అనబడేది హెబ్రీ పదము, తబితా అన్నది గ్రీక్ పదం. హల్లెలూయా. ఇప్పుడు ఈమె చనిపోయినను ఆమె చేసిన కార్యములను బట్టి దేవుడు తన యొక్క సేవకునిలో ఉండి ఒక అద్భుతాన్ని దేవుడు తీసుకొస్తాం. ఆమేన్. ఏదైనా ఈమె లేడీలాగా పరిగెడుతూ ఉంటుంది, లేడీలాగా సేవ చేస్తూ ఉంటే లేడీని కాసుకొని ఏమేమి ఉంటాయి? సింహం ఉంటుంది, పులి ఉంటుంది, నక్కలు ఉంటాయి లేవా? ఇంకా ఏమేమి జంతువులు, క్రూర జంతువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాసుకొని చంపడానికి, నాశనం చేయడానికి. హల్లెలూయా. కానీ వీటన్నిటి నుంచి తప్పించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి చివరిగా చదివి ముగించుకుందాం బ్రదర్. చదవండి, అక్కడ చదవండి అయ్యా. ఎక్కడ? ఆమె కన్నులు తెరిచి ఆమె ఎవరు పిలిచాడంట? పరిశుద్ధులను, విధవరాండ్రును. అందరూ వింటున్నారా? ఎవరు పిలిచాడైనా? పరిశుద్ధులు, విధవరాండ్లకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉందండి బైబిల్లో. పరిశుద్ధులు, విధవరాండ్రు. పరిశుద్ధులు అంటే ఆగడియ వాక్యము ద్వారా నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న ఎవరైనా సరే దేవుని రక్తము కింద సంఘములో ఉన్న వాళ్ళు పరిశుద్ధులు. ఆగడియ వాక్యం కింద ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు. విధవరాండ్లు అంటే ఒకే పురుషునికి భార్య అయి ఉండి ఇక ఎన్నడూ కూడా వివాహం చేసుకోకుండా దేవుని కొరకే జీవిస్తూ ఉన్న స్త్రీని విధవరాండ్లు అంటారు.
వాళ్ళే విధవరాళ్ళు. అర్థమైందా? పెళ్లి చేసుకొని ఆడు చచ్చిపోతే ఇంకొకరిని చేసుకొని, ఆడు చచ్చిపోతే ఇంకొకరిని చేసుకొని, ఆడు చచ్చిపోతే ఇది విధవరాలు కాదు, ఇది దరిద్రురాలు, సైతాన్. అది ఒకే బైబిల్ ఉంటుంది, ఒకే పురుషునికి భార్య అయి ఉండి పరిశుద్ధులు కాళ్ళు గడిగి ఆతిథ్యం ఇచ్చి దేవునికి సేవ చేసే స్త్రీని విధవరాల లెక్కలో చేర్చవచ్చును అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారి ద్వారా రాయించాడు. బైబిల్లో ఉంటుంది, మీరు చదివి ఉంటారు. అటువంటి స్త్రీయే విధవరాలు. అంతేగాని భర్త చనిపోయి లోకంలో ఉన్న స్త్రీ కూడా విధవరాలు కాదు. వాక్య సంబంధమైన విధవరాలు అంటే ఒకే స్త్రీ. కావాలంటే కూడా తర్వాత మీకు దేవుని చెప్తే మీకు రెఫరెన్స్ కావాలంటే చదువుకోండి, బైబిల్ చదివి ఉంటారు కొంతమంది. తెలియని వాళ్ళు ఎవరు ఉంటే అడగండి, లేదంటే సహోదరులు ఎవరైనా అడగండి, చెప్తారు. దేవనామానికి స్తోత్రం. కాబట్టి ఇక్కడేమంటున్నాడంటే, అప్పుడు ఆమె కళ్ళు తెరిచి ఏం చేసిందంట, లేచి సజీవురాలుగా పరిశుద్ధులకు విధవరాళ్ళకి అప్పగించాను. ఆమె చేసినటువంటి గొప్ప ఆతిథ్యము, ధర్మకార్యము ఆమె యొక్క జీవితంలో ఒక అద్భుతాన్ని తీసుకొచ్చి దేవుడు ఆమె జీవితంలో సహాయం చేశాడు. అదేవిధంగా మన ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులు ఏ విధంగా దేవుని వాక్యాన్ని చేర్చుకొని తాము ఎరుగకయే దేవదూతులకి వాళ్ళు ఏం చేశారంటే 13వ అధ్యాయం 2వ వచనంలో వాళ్ళకి తెలియకుండానే చేశారు. వాళ్ళు దేవుడికి చేస్తున్నామేమో అని సంగతి తెలియక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మనం ఏం చేయాలంటే మనము కూడా వాక్య సంబంధమైన పద్ధతిలో, ఒక క్రమంలో, వాక్యానుసారమైన దాన్ని మనం కూడా నెరవేర్చినప్పుడు దేవుడు మన జీవితంలో ఒక అద్భుతాన్ని తీసుకొస్తున్నాడు. ఆమె ఏంది ఆ అద్భుతం అంటే ఒక పునరుద్ధానం. ఏమండి, నీకు రోగం ఉందా, దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు బాగలేదా, దేవుడు స్వస్థపరుస్తాడు. నీ ఇంట్లో సమస్య ఉందా, దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఇంకా దేవుడు నీకు ఏమి అయితే నువ్వు కావాలనుకుంటున్నావో దాన్ని దేవుడు అన్నీ కూడా చేస్తాడు. దేవుడి దగ్గర నువ్వు ఏం కోరుకోవాలంటే అవసరతలు కోరుకో, అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. కానీ వీటన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏంటంటే దేవుడు మృతులలో నుండి నేను లేపబోతున్నాను. రిబ్కాను ఎలా తన యొక్క కుడి పార్శ్వమున కూర్చుని కొట్టుకున్నాడో ఇస్సాకు వాగ్దాన కుమారుడు, అదేవిధంగా మనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆమె ఆ వాగ్దానం చేసిన ఆయన మనల్ని ఒక దినమున ఏం చేయబోతున్నాడంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువాడు నాతో పాటు నా సింహాసనం మీద ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టు పునరుద్ధానం జరిగించి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుపోతున్నాడు. అది ఒక అద్భుతమై ఉన్నది. ఆమె హల్లెలూయా. ఆతిథ్యం ఏం చేస్తుంటే అద్భుతాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆతిథ్యం చేయండి, వాక్యాన్ని చేర్చుకోనండి, వాక్య ప్రకారం జీవించండి, వాక్యం కొరకే జీవించండి, వాక్యంలో నడవండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.